చేసుకోవాలి. మన చేతిలో ఉన్నది మనం సరి చేసుకుంటే తర్వాతే ఆయన చూస్తారు. అదేందమ్మా, ప్రతి పౌర్ణానికి కూడా ఏకపత్ని వ్రతం, పాతిపత్య వ్రతం ఇచ్చేవాడు అన్నమాట. ఏకపత్ని వ్రతం అంటే తెలుసమ్మా, ఒకటే భార్య. పాతిపత్య వ్రతం అంటే ఒకటే భర్త. దానికి ఆ వ్రతం తీసుకున్న వాళ్ళకి డైరెక్ట్గా సూర్యుడి నుండి శక్తిపదం జరిగిందమ్మా. అలా 46 మంది తీసుకున్నారు. అక్కడ జనాలు బాగా తగ్గిపోతున్నారని అవి తగ్గించాము. ఎందుకంటే నెక్స్ట్ చెప్తాం. భగవంతుడే కావాలనుకున్న వాళ్ళకి ఉన్నాయమ్మా. నిజంగా భగవంతుడు నేను ఎలా మాట్లాడుతున్నానో మీతో, ఆయన వచ్చి మీతో అలా మాట్లాడతారు. అది కావాలనుకున్న వాళ్ళ తర్వాత చూద్దాం. ఓకే తల్లి, అంతా బాగుంది. కాబట్టి అమ్మ, ఈ 4 ఊళ్ళో అదృష్టవంతులు. స్వామి ఎవరి ఊళ్ళో ముందు అడిగేస్తారో చూద్దాం అమ్మా. ఓకే తల్లి, మిగతా ఊళ్ళో ఎవరైనా ఉంటే ఒకవేళ ఏర్పాటు చేసుకోగలిగితే 10 మంది తెల్లవారు వచ్చి సేవ చేసుకుంటారంటే ఒక వారం రోజులు మీకు సేవ ఇస్తాం. ఎందువల్లంటే ఈ రోజుల్లో 10 మంది తయారయ్యారు అనుకోండి, ఆటోమేటిక్గా ఒక ఆటో పెట్టుకున్నారనుకోండి, వచ్చి తీసుకెళ్ళిపోతాడు. ఏముంది, అతను ఉంటాడు. ఒక గంట ఉండలేడా, ఒక గంట వెయిటింగ్, వచ్చి చక్క పెట్టుకుని వెళ్ళిపోతాడు. కానీ ముందుగా అడిగేటువంటి వాల్యూ ఉంటుందమ్మా. ఈ 42 నుండి కూడా 42 మెంబర్లు తీసుకొని మెయిన్ అడ్లని ఇక్కడ ధర్మకర్తల కింద ఏర్పాటు చేస్తాము. అంటే గుడి మా ఊరు ఒక్కడితే కాదమ్మా, 42 ఊళ్ళు. దీన్ని 42 ఊళ్ళో ఉన్న మహిళలదే, మగాళ్ళది కూడా కాదు. ఈ 42 ఊళ్ళ నుండి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేసుకోవాలి, ఏంటి నిర్ణయం అనేది ఈ 42 మందిలోనే ఉంటుంది. కాబట్టి ఎవరైనా నిజంగా సేవ చేసుకుందాం, భగవంతుని చేరుకుందాం, మన కోరికలన్నీ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరున్నా సరే ఈ సేవలో పాల్గొనండి. పాల్గొన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా కోరికలు నెరవేరుతున్నాయమ్మా. ఒక 10-15 మంది చేసుకున్నారనుకోండి, 10 మంది గ్యారెంటీగా కోరికలు నెరవేరిపోతాయి. ఒక 5 అతిథులు ఉంటారు. మళ్ళీ వచ్చి నెల వచ్చే సంవత్సరం మళ్ళీ వాళ్ళకి అయిపోతుంది. ఎవరికి కోరిక నెరవేరిందంటూ ఏం లేదమ్మా. కాబట్టి అందరూ ఆలోచించి ముందుకు రండి అమ్మా. ఓకే తల్లి, మీరు ఎగండమ్మా.